ఈరోజు అమ్మగారికి బాగోలేని వల్ల ఈరోజు మేము జేసీఎన్ఎం యూత్గా మేము వీడియో చేస్తున్నామండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధ ప్రేమగా తండ్రి మీకు లేపేస్తులు స్తోత్రం అభిజ ప్రభావ గడిచిన కాలంతో ప్రభావ మీ సజీవ రేఖ కింద మమ్మల్ని కాచి భద్రపరిచి విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు అర్పించండి. అలాగే అమ్మగారి కోసం ప్రార్థన చేసి అమ్మ కోసం అమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమంటే నీ బలశక్తిని దయచేయమని గొప్పగా మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వంద స్తోత్రం అభిజ ప్రభావ. అలాగే వీడియో చూస్తున్న అందరినీ ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని నజండి వేసిన వాక్యం చెప్తున్నా మీరే మాట్లాడమని వేసిన నడిపెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమె. ఒక సాంగ్ పాడుకొని దేవుని నామమున మహిమ పరుద్దామని. ఈ ఏప్రిల్ నెలలో అమ్మగారు కానీ యూత్ కానీ ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు వచ్చినాయండి. ఎన్నో కష్టాలు ఎన్నో శోధనలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని మా కన్నీరు మా శోధన దేవుడు చూస్తున్నాడు. చూసినప్పటికీ మాకు జయించే సామర్థ్యం కూడా దేవుడు మాకు ఇచ్చాడండి. అలాగే మీకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో శోధనలు వస్తాయి. అప్పుడు దేవుడు వదిలేశాడని కాదండి, దేవుడు అప్పుడే గట్టిగా పట్టుకుంటాడండి. కానీ మనం ఏంటంటే దేవుడు వదిలేశాడని దేవుని వదిలేస్తామండి. కానీ దేవుడు అప్పుడే పట్టుకున్నాడు కాబట్టి మనం దేవుడు పట్టుకున్నాడని ధైర్యంగా ఉండాలండి. అప్పుడే దేవుడు మనం జయించే సామర్థ్యం దేవుడు ఇస్తాడండి. కీడు వెనకాల మేలు ఉన్నట్టు మనకి ఎంత కష్టం వచ్చా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు ఎంతో గొప్ప మేలు ఉంచాడని అర్థమండి. ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని అర్థమండి. అలాగే జేసీఎన్ఎం చర్చ్ కోసం అలాగే అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. అలాగే అమ్మగారి తర్వాత మేము జేసీఎన్ఎం యూత్గా మేము సేవ చేయాలనుకుంటున్నామండి. మా అందరి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధ మాటలు దేవుడించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం మహిమ కలుగును గాక. పాట పాడుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో
మా అమ్మగారికి హెల్త్ బాగోకపోవడం వల్ల మేము యూత్ అందరం కలిసి వీడియో చేస్తున్నాం. వాక్యం చెప్పుకుందామండి. ఈ లోకంలో ప్రేమ శాశ్వతం కాదు, దేవుడు ప్రేమ శాశ్వతం. మేము చర్చిలో రోజు నేర్చుకుంటామండి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఉన్నామంటే దేవుడు ప్రేమతోటే ఉంటామండి. ఎక్కువగా నేర్చుకునేది వాక్యమేనండి. అది కూడా దేవుడు ప్రేమ గురించే. దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో మాకు తెలుసండి. మీరు లోకంలో ప్రేమ గురించి ఎంతగానో ప్రోకులాడుతున్నారు, ఎంతగానో వెతుకుతున్నారు, కానీ లోకంలో ప్రేమ శాశ్వతం కాదండి. తల్లిదండ్రుల ప్రేమ కన్నా దేవుడి ప్రేమే గొప్పదండి. అలాగే స్నేహితులు అందరినీ నమ్ముతారు కానీ దేవుడిని నమ్మరు. దేవుడి ప్రేమ ఎంతగానో చాలా గొప్పదండి. దేవుడి ప్రేమ చాలా నిజమైనదండి. మీరు ఓదార్పు గురించి అయినా దేని గురించి అయినా మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ప్రేమ ఒక్కసారి తెలుసుకోండి. చాలా ఓదార్పునిస్తుంది, చాలా నేర్పుతుందండి ఆ ప్రేమ. లోకంలో నమ్మకండి. లోకం ప్రేమ కన్నా దేవుడి ప్రేమ ఎంతో గొప్పదండి. ఇచ్చిన వాక్యం ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక సాంగ్ పాడుకుందామండి. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ప్రైజ్ లార్డ్ అండి. వాక్యం చెప్పుకుందాం. ఈ నెల ఏప్రిల్ నెలంతా మా అమ్మగారు ఎంతో కన్నీరు విడిచారండి. మా అమ్మగారితో మేము కూడా ఎంతో కన్నీరు విడిచామండి. కానీ మా కన్నీరు దేవుని నాట్యంగా మార్చి మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాడండి. మీరు కూడా ఎంతో కన్నీరు విడుస్తున్నారండి. అది నా దేవుడు చూస్తున్నాడండి. కీర్తన గ్రంథ ప్రకారం కన్నీటిని గుడ్డులో దాస్తున్నాడండి. నా దేవుడు దాస్తున్నాడంటే ఆ ఆనందాన్ని మీకు ఇవ్వడం కోసం, మీరు ఎంత కన్నీరు విడుస్తున్నారో అంత ఆనందాన్ని మీకు కలుగజేయడం కోసమేనండి దేవుడు మీ కన్నీరుని చూస్తున్నాడండి. మీరు నా కన్నీరు చూడట్లేదు అని దేవుడిని అసహించుకోకండి. దేవుడు మీ కన్నీరుని చూసి ఆనందాన్ని ఎప్పుడొకప్పుడు ఇస్తాడండి. మీ సంతోషాన్ని కలిగిస్తాడు. మీ కన్నీరు నాట్యం కూడా మారుస్తారండి. ఈ చిన్న వాక్యం దేవుడి గురించి. గురించి కూడా ప్రార్థన చేయండి. శిక్షణ వంటల గురించి మీరే ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. మమ్మల్ని దీవించండి. అమ్మ తర్వాత మేము సేవ చేయాలనుకున్నాం. మా కోసం ప్రార్థన చేయండి.